శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ ధర్మరాజు పాండవులు అందరూ కలిసి ఆ సోదరులతో కలిసినటువంటి ధర్మరాజు ఆ వనవాసానికి వెడుతుంటే అనేక మంది ఆయన్ని అనుసరించి వస్తుంటే వాళ్ళందరినీ నివారించాడు. కొంతమంది బ్రాహ్మణుల మట్టుకు అతన్ని అనుసరించి వచ్చి మేము మీతోటే ఉంటామయ్యా, మా యొక్క పోషణ గురించి నువ్వు ఎంత మాత్రము ఇబ్బంది పడవలసిన పని లేదు, మా అన్నపానాదులు మేము సమకూర్చుకుంటాము, కానీ నీతోటే ఉంటాము, నీకు శుభం కలగాలని మేము నిత్యము అనుష్ఠానాదులు చేస్తూ ఉంటాము అని చెప్పగా, నా గురించి క్లేశాన్ని పడ్డేటువంటి మీరు మీ అన్నపానాదులు మీరు సమకూర్చుకుంటుంటే మీరు ఇటువంటి కష్టాలు పడుతుంటే చూస్తూ నేను ఎలా ఉండగలనయ్యా అని ఆ ధర్మరాజు మిక్కిలి చింతాక్రాంతుడయ్యి అతడు అలా బాధపడుతుంటే శౌనకుడు అతడికి కొంత ఉపదేశం చేశాడు. ఎందుకే నువ్వు ఇలా బాధపడతావు, లోకంలో అందరూ ఈ ధనం వల్లనే బాధపడుతూ ఉంటారు, అనేకములైనటువంటి కోరికల చేత మరొకటి చేత పీడింపబడుతూ ఉంటారు, రాగద్వేషాలను వదిలిపెట్టగలగాలి, అవన్నీ మిగిలినటువంటి వాళ్ళక నీలాంటి గొప్ప విద్వాంసుడు వీటి వలన బాధపడతాడని నేను అనుకోవట్లేదు అంటూ ఆయన తన యొక్క ఉపదేశాన్ని చెబుతున్నాడు. ఈ ఈ బాధలన్నీ దుఃఖాలన్నీ కూడా మనిషికి ఈ విధంగా కలగడం అనేటువంటిది కేవలము కూడా వాళ్ళలో పుట్టేటువంటి రాగం వలన, తృష్ణ వలన. ఆ తృష్ణ అనేటువంటిది చాలా పాపిష్టిదయ్యా. అలాగే అర్థం అనర్థంగా అని భావన చెయ్యాలి. ఈ ధనాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు, ధనవంతులైనటువంటి వాళ్ళు తమ సంపద ఎలా పోతుందో, ఎవరు దాన్ని కన్నేసి లాగేద్దామనుకుంటారో అని రాజు అంటే భయపడతారు, అలాగే నీరంటే భయపడతారు, నిప్పంటే భయపడతారు, దొంగలంటే భయపడతారు, తన వాళ్ళు ఎవరైనా లాగేసుకుంటారని భయపడుతూ ఉంటారు. యథా హ్యామిషమాకాశే పక్షిభి స్వాపదైర్భువి భక్ష్యతే సలిలే మత్స్యై తథా సర్వత్ర విత్తవాన్. ఈ ధనవంతుడు ఎప్పుడూ కూడా అందరి చేత కూడా బాధింపబడుతూనే ఉంటాడు, ఎలా తినబడుతూ ఉంటాడు. ఎవడికి దక్కిందల్లా ధనవంతుడి దగ్గర ఎవడోడు పట్టుపోతూ ఉంటాడు. ఎలాగంటే మాంసము ఆకాశంలో పక్షుల చేత, భూమి మీద క్రూరమృగాల చేత, నీటిలో చేపల చేత తినబడినట్లుగా ధనవంతుడు కూడా అందరి చేత తినబడతాడయ్యా. అర్ధయేవహి కేషాంచిత్ అనర్థం భజతే నృణాం అర్ధశ్రేయసి చాసక్త నశ్రేయో విందతే నరహ. మానవులకు కొందరికి ధనమే అనర్థానికి కారణమవుతుంది. అందుకనే అర్థం అనర్థం భావయ నిత్యం అంటారు శంకరాచార్యులు వారు. అందువలన ఈ ధనమే అనర్థానికి, సర్వానర్థాలకి కారణమవుతుంది. డబ్బు వల్ల కలిగేటువంటి సుఖాల మీద ఆసక్తి కలిగినటువంటి వాడు ఎప్పుడు కూడా శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందలేడు. తస్మాత్ అర్థాగమా సర్వే మనోమోహ వివర్ధనా కార్పణ్యం దర్పమానో చ భయముద్వేగయేవ చ అర్ధజాని విధు ప్రాజ్ఞా దుఃఖాన్యేతాని దేహినాం అర్ధస్యోత్పాదనే చైవ పాలనే చ తదాక్షయే సహంతి చ మహద్దుఃఖం ఘ్రంతి చైవార్ధకారణాత్ అర్ధా దుఃఖం పరిత్యక్తుం పాలితాశ్చైవ శత్రవః. అందువలన ధనప్రాప్తి కోసం చేసేటువంటి ఉపాయాలన్నీ కూడా మనస్సులో మోహాన్ని పెంచేవేనయ్యా. మానవులకి డబ్బు వలన కార్పణ్యము, గర్వము, కోపము, భయము, ఉద్వేగము అనేటువంటి దుఃఖాలు కలుగుతాయి అని విద్వాంసులు ఏనాడో చెప్పారు. డబ్బు సంపాదించడంలో కష్టం, సంపాదించడాన్ని రక్షించుకోవడం కష్టం, అది క్షీణించినప్పుడు దుఃఖం. అందువలన ఇవన్నీ కూడా మానవుడు ఇవన్నీ కూడా అనుభవిస్తూనే ఉంటాడు. డబ్బు కారణంగానే ఇతరులను చంపుతారు. డబ్బుని త్యాగం చేయడం వల్ల చాలా దుఃఖం కలిగిస్తుంది. అది ధనాన్ని రక్షించినప్పటికీ కూడా అది శత్రువులాగే ఉంటుంది. ఎందుకంటే ఇంకెలాగా ఎవరు దీన్ని దొబ్బకుండా మనం ఎలా చూడగలం అనేటువంటి భావనతో ఉంటాము.
దుఃఖేన చాధిగమ్యంతే తస్మాన్నాసం న చింతయేత్ అసంతోషపరా మూఢా సంతోషం యాంతి పండితా. ధనాన్ని దుఃఖంతో సంపాదిస్తారు. దుఃఖంతో అంటే కష్టపడి సంపాదిస్తారు. ఆ కష్టం దుఃఖమే కదా. అందువలన అది దాని యొక్క నాశాన్ని గురించి మనం చింతించలేం. మూఢులు ఎల్లప్పుడూ అసంతుష్టులుగానే ఉంటారు, పండితులు సంతుష్టులుగా ఉంటారయ్యా. అంతో నాస్తి పిపాసాయా సంతోష పరమం సుఖం తస్మాత్ సంతోషమేవేహ పరం పశ్యంతి పండితా. ధనదాహానికి అసలు అంతు లేదు. సంతుష్టి ఏదైతే ఉంటుందో అదే సుఖమయ్యా. సంతృప్తి ఉండాలి మనిషికి. ఆ సంతృప్తే సుఖాన్ని కలిగిస్తుంది. అందువలన పండితులు సంతోషమే గొప్పదని చెబుతారు. అనిత్యం యౌవనం రూపం జీవితం రత్న సంచయ ఐశ్వర్యం ప్రియ సంవాస గృధ్యేత్ తత్ర న పండిత. యౌవనము, అలాగే రూపము, జీవితము, రత్నాలను కూడబెట్టడము, ఐశ్వర్యము, ఇష్టులతో కలిసి ఉండడము, ఇవన్నీ అనిత్యాలే. వీటి పట్ల పండితుడు లోభం చెందకూడదయ్యా. త్యజేత సంచయాస్తస్మాత్ తజ్జాన్ క్లేశాన్ సహేత చ నహి సంచయవాన్ కశ్చిద్ దృశ్యతే నిరుపద్రవః అతశ్చ ధార్మికైః పుంభిః అనీహార్థ ప్రశస్యతే. అందువలన ధనాన్ని కూడబెట్టడాన్ని అనేది మనం విడిచిపెట్టాలి. దానివలన కలిగేటువంటి కష్టాలను ధైర్యంగా సహించాలయ్యా. ధనాన్ని కూడబట్టినటువంటి వాడి ఎవ్వడూ కూడా కష్టపడకుండా లేడు. అందుకే ధార్మికులైనటువంటి జనులు దైవేచ్ఛగా లభించినటువంటి ధనాన్నే ప్రశంసించారు. ధర్మార్థం యస్య విత్తేహ వరం తస్య నిరీహత ప్రక్షాళనాద్ధి పంకస్య శ్రేయో న స్పర్శనం నృణాం. ధర్మం కోసాన్ని ధనాన్ని కోరేటువంటి వాడు కూడా ధనాన్ని కోరకుండా ఉండడమే మంచిది. బురదను తొక్కి కాలు కడుక్కోవడం కంటే దూరంగా తాకుండా ఉండడమే మానవులకి శ్రేయస్సు కదా. అందువలన దీనికోసం వెంపర్లాడడం అనేటువంటిది అనవసరమయ్యా. యుధిష్ఠిరైవం సర్వేషు నస్పృహం కర్తుమర్హసి ధర్మేణ యది తే కార్యం విముక్తేచ్ఛో భవార్థతః. అందువలన ఓ యుధిష్ఠిరా, ఈ విధంగా నువ్వు దేని పట్ల కోరిక కలిగి ఉండడం అనేటువంటిది యుక్తం కాదు. నీవు ధర్మ ప్రయోజనం కోరుకుంటే కనుక అర్థం పట్ల కోరికను విడిచిపెట్టు. అంతే తప్ప ధర్మం కోసమని అర్థం పట్ల కోరికను పెంచుకోకు అన్నాడు. అంటే అప్పుడు యుధిష్ఠిరుడు చెబుతున్నాడు, నార్థోపభోగలిప్సార్థం ఇయం అర్థేప్సుతా మమ భరణార్థంతు విప్రాణాం బ్రహ్మన్ కాంక్షేన లోభతః. ధర్మరాజు చెబుతున్నాడు, బ్రాహ్మణోత్తమా, ధనం వలన కలిగేటువంటి భోగాల పట్ల కాంక్షతో నేను ఎప్పుడూ ధనాన్ని కోరుకోవట్లేదయ్యా. దాని మీద నాకు అంత ఇచ్చేం లేదు. కానీ ఈ బ్రాహ్మణులు నాతో వస్తానంటున్నారు, వీళ్ళని పోషించాలి అంటే ధనం అవసరము. కానీ వీళ్ళని పోషించడం కోసం ధనం ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్నాను తప్ప ధనం పట్ల లోభం వల్ల ఎంత మాత్రమో కాదు అన్నాడు. కథం హ్యస్మద్విధో బ్రహ్మన్ వర్తమానో గృహాశ్రమే భరణం పాలనం చాపి నకుర్యాద్ అనుయాయినాం. ఓ బ్రాహ్మణోత్తమ, నా వంటి వాడు గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా తన్ను అనుసరించి ఉన్నటువంటి వాళ్ళ యొక్క రక్షణ పోషణలు చేయకుండా ఎలా ఉండగలడయ్యా? వాళ్ళని వదిలిపెట్టి ఎలా ఉండగలడు? తన కోసం వస్తున్నటువంటి వాళ్ళని. సంవిభాగో హి భూతానాం సర్వేషామేవ దృశ్యతే తథైవ ఆపచమానేభ్యః ప్రదేయం గృహమేధిన. అసలు గృహస్థుడు తాను సంపాదించినటువంటి దానిలో కొన్ని విభాగాలు చేసుకోవాలి. దేవతలకి, పితృదేవతలకి, మనుష్యాది సమస్త ప్రాణులకి కూడా భాగం కల్పించబడింది ఆ గృహస్థుడి యొక్క భోజనంలో. అదేవిధంగా తాముగా వండుకొని తినకూడదు, తన కోసం తాను వండుకోవడం అనేది మహాపాపము. అందువల్ల సన్యాసులు వాళ్ళ కోసం వాళ్ళు వండుకోరు, భిక్ష కోసం పెడతారు తప్ప. అందువలన తాముగా వండుకుని తిననటువంటి సన్యాసి మొదలైనటువంటి వాళ్ళకి గృహస్థు తప్పనిసరిగా భోజనం పెట్టాలి. తృణాని భూమిరుదకం వాక్చతుర్థీ చ సునృత సతామేతాని గేహేషు నోచ్ఛిద్యంతే కదాచన. కూర్చోడానికి స్థానము, ఆసనానికి ఈ తృణలు, కుశలు, దర్భలు, తాగడానికి నీళ్లు,
తీయగా మాట్లాడేటువంటి సత్యమైన వాక్కు, ఈ 4 కూడా సత్పురుషుల ఇళ్లలో ఎప్పుడు తరిగిపోవయ్యా. దేయమార్తస్య శయనం స్థితశ్రాంతస్య చాసనం తృషితస్య చ పానీయం క్షుదితస్య చ భోజనం అన్నారు. రోగంతో పీడింపబడినటువంటి వాడికి చక్కగా పడుకోవడానికి శయ్య కల్పించాలి. అలాగే శ్రమ చెందినటువంటి వాడికి ఆసనం కల్పించి కూర్చోమనాలి. దప్పిక కలిగినటువంటి వాడికి పానీయం ఇవ్వాలి. ఆకలి కొన్నవాడికి అన్నం పెట్టాలయ్యా. చక్షుర్దద్యాన్ మనోదద్యాత్ చక్షుర్దద్యాత్ మనోదద్యాత్ వాచం దద్యాత్ సుభాషితాం ఉత్థాయ చాసనం దద్యాత్ ఏష ధర్మ సనాతన. ఇంటికి వచ్చినటువంటి వాడిని ఆదరంగా చూడాలి, చక్కగా వాడిని చూడాలని. చక్షుర్దద్యాత్ అంటే చూడాలి అంటే అర్థం ఏంటి? మనం చూసి వాడిని ఆహ్వానం పలకాలి. రావయ్యా మహానుభావ ఇలా కూర్చో అని చెప్పి ఆయనకు ఒక ఆసనం ఇవ్వాలి, మంచి మాటలు మాట్లాడాలి. అతిథి రావడం చూడగానే లేచి ఎదురేకి వెళ్ళాలి. ఉచితంగా అతన్ని మనము గౌరవించాలి. ఇది సనాతనమైన ధర్మమయ్యే. ఎప్పుడు కూడా ఆతిథ్యం అనేటువంటిది గృహస్థు యొక్క కర్తవ్యము. వచ్చినటువంటి వాడు అతిథి అనేటువంటి వాడు అభ్యాగతుడైనటువంటి వాడు, స్వయంగా విష్ణుతో సమానమైనటువంటి వాడు. అభ్యాగతో స్వయం విష్ణు అంటారు. అందువలన అలా వచ్చినటువంటి వాడిని మనం గౌరవించాలి. ఇది సనాతనమైన ధర్మమయ్యా. అగ్నిహోత్రం అనడ్వాంస జ్ఞాతయో అతిథి బాంధవా పుత్రా దారాశ్చ భృత్యాశ్చ నిర్దహేయురపూజితా. అగ్నిహోత్రము, అలాగే అనడ్వాంస అంటే వృషభము, జ్ఞాతులు, అతిథులు, బాంధువులు, పుత్రులు, భార్య, సేవకులు, వీళ్ళని గృహస్థు యథోచితంగా గృహస్థు అనేటువంటి వాడు గౌరవించాలయ్యా. అలా చెయ్యకుంటే కనుక వాళ్ళ కోపాగ్ని చేత గృహస్థుడు దహింపబడతాడు. అందువలన ఆత్మార్థం పాచయేన్నాన్యం న వృధా ఘాతయేత్ పశూన్ నచ తత్ స్వయమస్నీయాద్ విధివత్ ఎన్న నిర్వపేత్. కేవలము ఎప్పుడూ కూడా తన కోసమే అన్నం వండుకోకూడదు. తన కోసమే అన్నం వండుకునేటువంటి వాడు పాపం చేసినట్టే లెక్క. ఎవరో ఒకళ్ళకి పెట్టి తినాలి అని అన్నారు. అందువలన ఎప్పుడు కూడా ఒక అతిథి వస్తాడు, ఎవరో ఒకళ్ళు మనకి ఇంటికి అతిథిగా వచ్చి భోజనం చేస్తారు అనుకుని ఇంకోడికి కూడా ఉండేటట్టుగానే అన్నం వండాలి ఎప్పుడు కూడా. అట్లాగే వృధాగా ఎప్పుడు పశువుల్ని హింసించకూడదు. విధిపూర్వకంగా దేవతాదులకి సమర్పింపనటువంటి దాన్ని తాను కూడా తినకూడదు. శ్వభ్యశ్చ స్వపచేభ్యశ్చ వయోభ్యశ్చ అవసేద్భువి వైశ్వదేవం హి నామై తత్సాయం ప్రాతశ్చ దీయతే. కుక్కలకు, అలాగే స్వపాకులైనటువంటి చండాలులకు, పక్షులకు, వీళ్ళ కోసం నేల మీద కొద్దిగా అన్నాన్ని విడిచిపెట్టాలి. ఉదయము సాయంకాలము కూడా ఇలా విడిచిపెట్టి తినడం అనేటువంటిది చెయ్యాలి. దాన్నే వైశ్వదేవం అంటారు. విఘసాసీ భవేత్ తస్మాత్ నిత్యం చామృత భోజన విఘసో భుక్తశేషంతు యజ్ఞశేషం తథామృతం. ఇంటిలో అందరికీ పెట్టగా మిగిలినటువంటి అన్నాన్ని విఘసము అంటారు. అందరూ తిన్న తర్వాత యజమాని అనేటువంటి వాడు తినాలి. ఆ విధంగా ఆ తర్వాత యజమాని భార్య తినాలి. అందువలన ఈ ఇంటిలో అందరికీ పెట్టగా మిగిలినటువంటి అన్నాన్ని విఘసము అంటారు. ఆ విఘసం అంటే ఏంటంటే యజ్ఞశేషంతో సమానమైనది. అలాగే వైశ్వదేవం చేసేక ఉన్నటువంటి అన్నాన్ని అమృతం అంటారు. ఆ ఉన్నటువంటి అన్నంలో కూడా మళ్ళీ వైశ్వదేవం చేసి కొద్దిగా అన్నాన్ని విడిచిపెడితే కనుక ఆ మిగిలిన అన్నం ఏదైతే ఉంటుందో అమృతం లాంటిది. అందువలన గృహస్థుడు ఎప్పుడూ కూడా విఘసాస అవ్వాలి, అమృతాశి అవ్వాలి, అమృత భోజనుడు అవ్వాలి. అంటే విఘసాసి అంటే ఇంట్లో అందరినీ భోజనం పెట్టిన తర్వాత గృహస్థు భోజనం చెయ్యాలి. అట్లాగే తాను వైశ్వదేవం చేసి భోజనం చెయ్యాలి. అప్పుడు ఈ విధంగా చేసి ఉండడం అనేటువంటిది గృహస్థి యొక్క ధర్మమయ్యా. చక్షుర్దద్యాన్ మనోదద్యాద్ వాచం దద్యాచ సూనృతాం అనువ్రజేదుపాసీత సయజ్ఞ పంచదక్షిణ. అతిథి మీద ఎప్పుడు దృష్టి పెట్టాలి. ఒక అతిథి వస్తాడు అని మనం ఎప్పుడూ కూడా ఊహ చెయ్యాలి. అందువలన ఇంకొక మనిషికి ఎప్పుడూ కూడా భోజనము మన ఇంట్లో సిద్ధంగా ఉండాలి. అతిథి మీద దృష్టి పెట్టాలి, మనస్సు పెట్టాలి.
ఆ వచ్చినటువంటి అతిథితోటి చాలా చక్కగా అతన్ని ఆహ్వానించాలి, కూర్చోబెట్టాలి. అట్లాగే అతనికి చక్కటి ఆసనం ఇవ్వాలి, చక్కగా మధురంగా మాట్లాడాలి వచ్చినటువంటి వాడితోటి. అంతేకాని పరుషంగా మాట్లాడకూడదు. వెళ్ళేటప్పుడు అతన్ని అనుసరిస్తూ కూడా వెళ్ళాలి. ఇంట్లో ఉన్నంతసేపు ఆ అతిథితో కలిసి గడపాలి, సేవించాలి. ఇవి 5 కూడా ఎటువంటివంటి ధర్మాలు 5 కూడా దక్షిణలతో కూడినటువంటి అతిథి యజ్ఞం. అతిథి యజ్ఞం చేసినటువంటి ఫలం వాడికి వస్తుంది అలా చేస్తే. ఒక అతిథి వస్తున్నాడు అంటే వాడిని ఎదురేగి స్వాగతం చెప్పి చక్కగా కూర్చోబెట్టి వాడికి కాస్త భోజన సమయంలో వస్తే భోజనము లేకపోతే పానీయము ఏదో ఒక ఆతిథ్యమైనటువంటిది వ్యవస్థని చేసి మధురంగా వాడితో మాట్లాడి వాడు మన ఇంటికి వచ్చి కూర్చున్నంతసేపు ఆనందంగా ఉండేటట్టుగా వాతావరణం కల్పించి వాడిని చక్కగా సాగనంపడం అనేటువంటిది చెయ్యాలి. ఇటువంటిది చేస్తే కనుక దాన్ని అతిథి యజ్ఞం అంటారయ్యా. యో దద్యాదపరిక్లిష్టం అన్నమధ్వ నివర్తతే శ్రాంతాయ అదృష్టపూర్వాయ తస్య పుణ్యఫలం మహత్. అపరిచితుడైనటువంటి వాడు శ్రాంతుడైనటువంటి బాటసారికి ప్రసన్నతతో కనుక అన్నం పెట్టినటువంటి గృహస్థుడికి ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. ఏవం యో వర్తతే వృత్తిం వర్తమానో గృహాశ్రమే తస్య ధర్మం పరం ప్రాహు కథం వా విప్రమన్యసే. కాబట్టి విప్రోత్తమా, ఈ విధంగా గృహస్థాశ్రమంలో వ్యవహరించేటువంటి గృహస్థు ఉత్తమ ధర్మాన్ని పొందుతాడని చెబుతున్నారు. ఈ విషయంలో మీ అభిప్రాయాలు ఏమిటి అని ధర్మరాజు ఆ సౌనకుడిని ప్రశ్నించాడు. ప్రశ్నించేటప్పటికీ అప్పుడు సౌనకుడు చెబుతున్నాడు, అహోబత మహత్కష్టం విపరీతమిదం జగత్ ఏనాపత్రపతే సాధు అసాధుస్తేన తుష్యతి. సౌనకుడు చెప్తున్నాడు, అయ్యో ఇది చాలా దుఃఖకరమైనటువంటి మాట అయ్యా. ఈ లోకంలో పరస్పర విరుద్ధాలైనటువంటి విషయాలు కనపడుతున్నాయి. సత్పురుషుడు దేనికోసం సిగ్గుపడుతున్నాడో దుష్టుడు దాని చేసి సంతోషిస్తున్నాడు. అంటే విపరీతమైనటువంటి క్రమంలో ఉంటున్నాడు. ఒకడు దేని వలన అయితే ఇది చేస్తే తప్పు అని ఒకడు భావిస్తున్నాడంటే మరొకడు ఇది చేస్తేనే ఉత్తమం అని భావిస్తున్నాడు. శిష్ణోదర కృతే అప్రాజ్ఞ కరోతి విగసం బహు మోహరాగవశాక్రాంత ఇంద్రియార్థవశానుగ. మూర్ఖుడైనటువంటి వాడు ఏం చేస్తాడంటే తన యొక్క అశనశిష్ణ తృప్తికయ్యే ప్రవర్తిస్తూ ఉంటాడు. అంటే ఏమిటి, తన యొక్క ఉదరపోషణ కోసమని విషయ సుఖాలకి వశుడై మోహరాగాలకు అధీనుడై విషయ సామగ్రిని అంటే భోగాన్ని అనుభవించడం అనేటువంటి దాన్నే విఘసంగా భావిస్తున్నాడయ్యా, దాన్నే సంపాదిస్తున్నాడు. హ్రియతే బుద్ధ్యమానోపి నరో హారిభిరింద్రియై విమూఢ సంజ్ఞో దుష్టాస్వై ఉద్భ్రాంతైరివ సారథి. అలాగే ఎంత తెలిసినప్పటికీ కూడా మానవుడు ఆకర్షించే స్వభావం కలిగినటువంటి ఇంద్రియాల చేత విషయాల వైపు లాగబడుతూ ఉంటాడు. ఈ ఇంద్రియాలు మనిషిని ఎల్లప్పుడూ కూడా దుర్బలుండి చేస్తూ ఉంటాయి. అందువలన ఏదో రకంగా మనకు దేని యందు ఆసక్తి కలిగేటట్టుగా, రాగం కలిగేటట్టుగా, దాని మీద కోరిక కలిగేటట్టుగా ప్రవర్తింప చేస్తూ ఉంటాయి. అందువలన ఇవి ఎటువంటివంటి ఇంద్రియాల విషయాల మీదకి లాగబడతాడు మానవుడు ఇంద్రియాల చేత. ఎప్పుడైతే లాగబడ్డాడో అప్పుడు విచారణ శక్తిని కోల్పోయి అదుపులో లేనటువంటి గుర్రాల చేత సారథి పొందేటువంటి అవస్థ పొందుతాడు. షడింద్రియాణి విషయం సమాగచ్చంతి వై యదా తదా ప్రాదుర్భవత్యేషాం పూర్వ సంకల్పజం మనః. ఈ మనస్సుతో పాటుగా ఈ 5 ఇంద్రియాలు కూడా వాటి విషయాల పట్ల ప్రవర్తించినప్పుడు ఆ ప్రాణుల యొక్క పూర్వ సంకల్పానికి అనుగుణంగా మనస్సు కూడా చెలిస్తుంది. అంటే ఇంద్రియాలు ముందర ఆసక్తిని పొందుతాయి, వెంటనే అవి మనస్సును లాగుతాయి, మనస్సు కూడా దాని పట్ల ఆకర్షణ పొందుతుంది. పొందేటప్పటికీ వాడు తన యొక్క మార్గం నుంచి పక్కకి తప్పుకున్నటువంటి వాడు అవుతాడు. మనో యస్యేంద్రియస్యేహ విషయాన్యాతి సేవితుం తస్యోత్సుక్యం సంభవతి ప్రవృత్తిశ్చోపజాయతే. మనస్సు ఏ ఇంద్రియ సంబంధమైన విషయాల్ని సేవింపగోరుతుందో ఆ విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. వాటి అనుభవం అందు మనస్సుకి ప్రవృత్తి కలుగుతుంది.
అలా ప్రవృత్తి కలిపేటప్పటికీ వెంటనే తత సంకల్పద్వీజేన కామేన విషయేషుభి విద్ధ పతతి లోభాగ్నౌ జ్యోతిర్లోభాత్ పతంగవత్. వెంటనే మానవుడు ఏం చేస్తాడంటే సంకల్పం అనేటువంటి ఒక బీజం కలిగినటువంటి ఆ కామనకు సంబంధించిన విషయాలు అనేటువంటి బాణాల చేత కొట్టబడతాడు. కొట్టబడేటప్పటికీ అగ్ని పట్ల ఏ విధంగా అయితే ఆ మిడత ఆ పడుతుందో జ్వాల కనిపించేటప్పటికీ దాని చేత ఆకర్షింపబడినటువంటి మిడత దాని అంతటా అది అగ్నిలో ఏ విధంగా అయితే పడుతుందో అలాగే మానవుడు కూడా లోభాగ్నిలో పడిపోతాడయ్యా. తతో విహారైరాహారై మోహితశ్చ యథేప్సయా మహామోహే సుఖే మగ్న నాత్మానమవబుధ్యతే. ఆ తర్వాత యథేచ్ఛగా ఆహార విహారాల చేత మోహితుడై మహామోహమయమైనటువంటి విషయ సుఖంలో మునిగిపోతాడు. ఇంకా వాడి కన్ను మిన్ను ఏమీ తెలవదు, తన్ను తాను తెలుసుకోలేనటువంటి ఆ భోగ ప్రపంచంలో పూర్తిగా నిమగ్నుడైపోతాడు. ఏవం పతతి సంసారే తాసు తాస్విహ యోనిషు అవిద్యా కర్మతృష్ణాభి భ్రామ్యమాణోధ చక్రవత్. ఈ విధంగా అవిద్య కర్మ తృష్ణల చేత చక్రం వలె సంసారంలో తిరుగుతూ అనేకములైనటువంటి పాపకృత్యాలు చేస్తున్నటువంటి వాడై వివిధ యోనులు ఎందు పడుతూ ఉంటాడంటే అనేకములైనటువంటి జన్మలు ఎత్తుతూ ఉంటాడు. పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు. ఇలాగా జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తూ ఉంటాడు. బ్రహ్మాదిషు తృణాంతేషు భూతేషు పరివర్తతే జలే భువి తథాకాశే జాయమాన పునః. బ్రహ్మ మొదలుకొని గడ్డిపోచ వరకు కలిగినటువంటి అన్ని ప్రాణులలోనూ కూడా ఆకాశంలో, జలంలో, భూమి మీద మరలా పుడుతూనే ఉంటాడయ్యా. అబుధానాం గతిస్త్వేష బుధానామపి మే శృణు ఏ ధర్మే శ్రేయసిరతాః విమోక్షరతయో జనాః. అజ్ఞానులైనటువంటి మానవుల గతి ఇలా ఉంటుందయ్యా. ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే మోహపరవశలయ్యి అట్లాగ అజ్ఞానంలో పడిపోయినటువంటి వాళ్ళే జనన మరణ చక్రంలో అలా కొట్టుమిట్టాడుతూ ఉంటారయ్యా. అయితే వివేకులు ఎలా ప్రవర్తిస్తారో చెబుతాను విను. ధర్మమందు శ్రేయస్సు తత్పరులై మోక్షాసక్తి కలిగినటువంటి వివేకుల గతి గురించి కూడా చెప్తాను విను జాగ్రత్తగా. తదిదం వేదవచనం కురు కర్మ త్యజేతి చ తస్మాత్ ధర్మాని మాన్ సర్వాన్నాభిమానాత్ సమాచరేత్. ఆ సౌనకుడు చెబుతున్నాడు యుధిష్ఠిరుడికి, ఓ రాజా, కర్మని చెయ్యి విడిచిపెట్టు అన్నది వేదవచనం. అంటే కర్మలు చేయాల్సిందే, కర్మకాండ వేదమే చెబుతోంది. అందువలన ఈ కర్మలన్నీ చెయ్యాలి. తర్వాత ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టాలి. దాని యందు ఏ విధమైనటువంటి కామము లేకుండా ఉండాలి. అందువలన ఈ ధర్మాలన్నింటినీ కూడా అభిమానంతో చేస్తున్నాను అనేటువంటి భావంతో చేయకుండా పరమాత్మ చేయిస్తున్నాడు అనే భావంతో చెయ్యాలి. అంతేగాని వీటి ఫలాసక్తితో మనం ఏ కర్మని చేయకూడదు. అలాగా అందువల్ల కర్మను చెయ్యి విడిచిపెట్టు అనేటువంటి వేదవచనాన్ని మనము ఆచరించాలి. ఇద్యాధ్యయన దానాని తపస్సత్యం క్షమాదమ అలోభ ఇతి మార్గోయం ధర్మస్య అష్టవిధ స్మృత. ధర్మం 8 రకములైనటువంటి ధర్మ మార్గాలు ఉన్నాయా. యజ్ఞము, అధ్యయనము, దానము, తపస్సు, సత్యము, క్షమ, ఇంద్రియ నిగ్రహం, లోభం లేకుండా ఉండడము అని 8 రకాలైనటువంటి ధర్మ మార్గాలు చెప్పబడ్డాయి. అత్ర పూర్వశ్చతుర్వర్గ పితృయానపథే స్థిత కర్తవ్యమితి యత్కార్యం నాభిమానాత్ సమాచరేత్. ఇందులో మొదటి 4 ఉన్నాయి అంటే యజ్ఞాధ్యయన దాన తపస్సులు. ఇవి పితృయాన మార్గంలో ఉంటాయి. అనగా వీటిని మనము సక్రమంగా కనుక అంటే సకామంగా ఆచరిస్తే కనుక పితృయాన మార్గంలో తీసుకుని పెడతాయి. అగ్నిహోత్రాది కర్మలు ఏవైతే ఉన్నాయో అవి అవశ్య కరణీయాలు. అభిమానాన్ని విడిచిపెట్టి కర్తవ్య బుద్ధితో వీటిని మనం చెయ్యాలి. అంటే అవశ్య కర్మలు కొన్ని ఉంటాయి, తప్పనిసరిగా విహితమైనటువంటి కర్మలు మనకు కొన్ని ఉంటాయి, ప్రారబ్ధ కర్మలు కొన్ని ఉంటాయి. అందువలన వీటిని చెయ్యవలసినటువంటి పనులను తప్పనిసరిగా కర్తవ్య బుద్ధితోటే నిర్వహించాలి.
ఉత్తరో దేవయానస్తు సద్భిరాచరిత సదా అష్టాంగేనైవ మార్గేణ విశుద్ధాత్మా సమాచరేత్. ఆ తర్వాత చెప్పినటువంటి 4 ఉన్నాయి, సత్యం, క్షమ, ఇంద్రియ నిగ్రహం, అలోభం అనేటువంటివి. ఇవి దేవయానమందు ఉండేటువంటివి. సత్పురుషులు ఈ మార్గాన్ని ఆచరిస్తారయ్యా. ఈ అష్టాంగ మార్గం ద్వారా విశుద్ధాత్ముడైనటువంటి వాడై వీటిని ఆచరించాలి. సమ్యక్ సంకల్ప సంబంధాన్, సమ్యక్ చేంద్రియ నిగ్రహాన్, సమ్యక్ వ్రత విశేషాచ, సమ్యక్ చ గురుసేవనాత్, సమ్యక్ ఆహార యోగాచ, సమ్యక్ చాధ్యయనాగమాత్, సమ్యక్ కర్మోపసన్యాసాత్, సమ్యక్ చిత్త నిరోధనాత్ అని చెప్తారు. సంపూర్ణంగా ఈ సంకల్ప సంబంధం వలన, అలాగే ఇంద్రియాల్ని, అంతర్బాహ్యేంద్రియాలను అన్నింటినీ కూడా నిగ్రహించడం వలన, అలాగే చక్కగా అహింసాది వ్రతాలని ఆచరించడం వల్ల, వ్రత విశేషాచ, అలాగే చక్కగా గురువుల్ని సేవించడం వల్ల, యోగ సాధనోచితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల, అలాగే వేదాధ్యయనం వల్ల, సంపూర్ణమైనటువంటి కర్మ సన్యాసం వలన, మనోవృత్తుల యొక్క సంపూర్ణ నిగ్రహం వలన కూడా మానవుడు ఎప్పుడు కూడా పరమ కళ్యాణ స్థితిని పొందుతాడు. అంటే ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా ఆచరించాలయ్యా. ఏవం కర్మాణి కుర్వంతి సంసార విజిగీషవ రాగద్వేష వినుర్ముక్తా ఐశ్వర్యం దేవతాగతా. ఈ సంసారాన్ని జయించాలి అని కోరిక కలిగినటువంటి మానవులు రాగద్వేష వినుర్ముక్తులై ఉండాలి. ఏ విధమైనటువంటి రాగము కానీ ద్వేషము కానీ వాళ్ళకు ఉండకూడదు. అలా రాగద్వేషాలు లేకుండానే కర్మలను ఆచరిస్తారు వాళ్ళు. ఇటువంటి నియమాలు పాటించి దేవతలు అందరూ కూడా ఐశ్వర్యాన్ని పొందారు. అలాగే ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అలాగే మోక్షాన్ని పొందుతారయ్యా. రుద్రా సాధ్యా తదాదిత్యా వసవోధ తదాస్వినౌ యోగైశ్వర్యేణ సంయుక్తా ధారయంతి ప్రజాయమాః. రుద్రులు, సాధ్యులు, ఆదిత్యులు, వసువులు, అశ్వినులు యోగైశ్వర్యంతో కూడి ఈ జనులందరినీ రక్షించి పోషిస్తున్నారయ్యా. తథా త్వమపి కౌంతేయ శమమాస్థాయ పుష్కలం తపసా సిద్ధిమన్విచ్ఛ యోగ సిద్ధించ భారత. అందుకని ఓ కౌంతేయ, యుధిష్ఠిర, అదేవిధంగా నువ్వు కూడా పూర్తిగా ఇంద్రియ నిగ్రహం వహించి తపస్సు చేత సిద్ధిని, యోగ సిద్ధిని పొందవయ్యా. పితృమాతృమయీ సిద్ధి ప్రాప్త కర్మమయీ చతే తపసా సిద్ధిమన్విచ్ఛ ద్విజానాం భరణాయ వై. యజ్ఞయుద్ధాది కర్మల చేత పితృమాతృమయమైనటువంటి సిద్ధి కలుగుతుంది. దాన్ని ఇప్పటికే నువ్వు పొందేవు కూడాను. ఇప్పుడు తపస్సు ద్వారా యోగ సిద్ధిని పొందాలయ్యా. ఎందుకంటే యజ్ఞం చేసేవు, యుద్ధము చేసేవు. అందువల్ల యజ్ఞయుద్ధాది కర్మల చేత పితృమాతృమయమైనటువంటి సిద్ధిని నువ్వు ఇప్పటికే పొందున్నావు. ఇప్పుడు నువ్వు తపస్సు చెయ్యి. 12 సంవత్సరాలు నీకు వనవాసం. ఈ వనవాసంలో తపస్సు చెయ్యి. ఆ తపస్సు చేయడం ద్వారా యోగ సిద్ధిని సాధించవయ్యా. దాని చేతనే బ్రాహ్మణుల యొక్క ధారణ భోషణాలన్నీ జరుగుతాయి. నువ్వేమీ నేనే కర్తని అనుకోక, అహంకర్త అని అనుకోకు. నువ్వు తెలిసిందా? ఈ బ్రాహ్మణుల యొక్క ధారణ పోషణాలన్నీ కూడా నీ యొక్క తపశ్శక్తి వలన జరుగుతాయి. దాని గురించి నువ్వేమీ బాధపడక్కర్లేదయ్యా అని చెప్పాడు. సిద్ధాహి యద్యదిచ్ఛంతి కుర్వతే తదనుగ్రహాత్ తస్మాత్ తపః సమాస్థాయ కురుష్వ ఆత్మమనోరథం. అందువలన సిద్ధులైనటువంటి వాళ్ళు తాము కోరుకున్నటువంటి వాటిని తపప్రభావం వలన పొందుతారు. అందువలన తపస్సును ఆచరించి నీ మనోరథాన్ని నువ్వు పూర్తి చేసుకోవయ్యా అని శౌనకుడు ధర్మరాజుకి చెప్పాడు. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి అరణ్యపర్వణి పాండవానాం ప్రవ్రజనే ద్వితీయోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో, అరణ్యపర్వం అనే ఉపపర్వంలో పాండవుల వనగమనం అనేటువంటి 2వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.